తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని మతాలను ప్రోత్సహించింది ఎవరంటే, నరసాపురంలో అంతర్వేదిలో రథం కూల్చేసింది ఎవరంటే, కనకదుర్గమ్మ దేవస్థానం వెండి సింహాలు దొంగతనం చేసింది ఎవరంటే, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర రామాలయంలో కూల్చేసింది ఎవరంటే, ఈ దేశంలో అన్ని మతాలను ప్రోత్సహించేసి మత కలహాలు సృష్టించింది ఎవరంటే, వీళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి. అంతర్వేదిలో రథం కూలిపోతే మానసిక రోగి తేల్చేశాడు అన్నారు. కనకదుర్గమ్మ తల్లి దగ్గర వెండి రథాలు పోతే అయ్యేమో మేడలు కడతారా మిద్దెలు కడతారని ఒక మంత్రి గారు మాట్లాడారు. ఆ మాట్లాడి కానీ టెలిస్కోప్లో మీ దగ్గర ఉన్నాయి కదా. నమస్తే, మీ పేరేనా? నా పేరు శ్రీనివాస్ గుప్తా. ఏం చేస్తారన్న? నాది షాపు అన్న. ఏంటి మరి ఈ రోజున అసలు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దైవం లడ్డు కల్తీ విషయం అసలు మామూలుగా లేదు. గతంలో బోలేబాబా డైరీ అంటున్నారు, మరి ఇప్పుడేమో కొత్తగా ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ ద్వారా చంద్రబాబు నెయ్యి సరఫరా చేశారు, అందుకే కల్తీ చేశారని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా ఈ రోజున మండలిలో ధర్నా చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎన్నో యుగాల చరిత్ర కలిగినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అవతరించక ముందు కూడా, ఈ దేశానికి స్వతంత్రం రాకముందు కూడా అనేక మంది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి వారి మీద అభిమానంతో ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు వారు కానీ అనేక మంది తాతలు ఈ యొక్క దేవాలయ ప్రాధాన్యతను పెంపొందించడం కోసమని బ్రిటిష్ గవర్నమెంట్ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనో అనే వ్యక్తి కూడా తన గుర్తుగా మనో గంగళ అని ఒకటి తయారు చేయించండి, ఇవాళ ప్రసాదం తయారు చేయించేది. మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అసలు తిరుపతి దేవస్థానం అనేది రోడ్డు ఎక్కడానికి ప్రధానమైనటువంటి కారణం వైసీపీ ప్రభుత్వం అండి. అసలు తిరుపతి దేవస్థానం అనేది చరిత్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్ళి ఆనాడు 83లో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ఘాట్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యాన్నదాన పథకం పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అన్యమత ప్రచారం చేస్తే వాళ్ళపై చర్య తీసుకోవాలని ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్మావతి యూనివర్సిటీ పెట్టి వెంకటేశ్వర స్వామి లడ్డు అనేది భారతదేశంలోనే పేటెంట్ హక్కు కల్పించి తెలుగుదేశం పార్టీ. ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు సిట్టి ఎంక్వైరీలో వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది జరిగితే భవిష్యత్ అనేది గాఢాంధకారంలో ఉంటుందన్నటువంటి ఒక దుర్బుద్ధితో తప్పనిచ్చి అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతను మచ్చలేని మహారాజుగా, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక శాసనసభ కమిటీలు వేశారు, అనేక ఎంక్వైరీ కమిటీలు వేశారు. మొన్న కూడా వాస్తవంగా చెప్ప సైబర్ నెట్ కేసులో మీరు నిర్దోషం చెప్పిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతుంటే దెయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంది వైసీపీ మాట్లాడే మాటలకి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని ఎంక్వైరీ కమిటీలు వేసాడండి, ఎన్ని హౌస్ కమిటీలు వేసాడండి, ఎన్ని శాసనసభ కమిటీలు వేసాడండి. తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క రిపోర్ట్ అన్న వచ్చిందా చెప్పండి? ఇవాళ పులిని చూసిన అక్కవాతలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నేను జైలుకు పోయాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో చెప్పారు కదా. మొన్న ఏం తీర్పు చెప్పిందండి హైకోర్టు? సైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు నిర్దోషం చెప్పింది కదా. న్యాయస్థానాలు అనే పార్టీకి సంబంధం ఏముంది చెప్పండి? కోర్టు అనేది ఎవరికి కూడా ఒకళ్ళు వన్ సైడ్గా చెప్పదు, అక్కడ సాధ్యాలు పరిశీలించే చెప్తుంది. మీకు అనుకూలంగా తీర్పు వస్తేనే కోర్టు మంచిదని, మీకు వ్యతిరేక తీర్పు పరమ పవిత్రమైనటువంటి న్యాయస్థానాల్లో కూడా తిట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అంటే అన్న, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది లడ్డు కల్తీ గురించి, సిట్టు విచారణ జరుగుతున్న సమయంలోనే అసలు కల్తీ జరిగింది, అసలు నెయ్యే కలపలేదని చెప్పి విచారణలో తేలితే కనుక వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అందరూ కూడా అసలు కల్తీయే లేదు, అసలు మా ప్రభుత్వంలో కల్తీ జరగలేదని చెప్పి వాళ్ళు ఎంతవరకు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? సాక్షి పేపర్ అనేది ఒకటి ఉందండి, నేను కాదంటే లేదు. ఇప్పుడు ఆ మాత్రం కూడా వాళ్ళకి ఆ పేపర్ లేకపోతే కష్టం. సిట్ అనేది ఏంటి? తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం అండి. చెప్పండి, ఎవరైనా తప్పు చేస్తే సిట్ ఎంక్వైరీలో రిపోర్ట్ వచ్చింది. మొన్న బొత్స సత్యనారాయణ గారు అనేక మంది ఏమన్నారు, ఏదో జరిగిన మాట వాస్తవమే కానీ ఈ కల్తీ జరగలేదండి. అంటే ఎట్లుందంటే 10 రూపాయలు చేస్తేనే తప్పు కాదు, 100 రూపాయలు చేస్తే తప్పు. అసలు అది ఎంత తప్పు చేసినా కానీ కప్పిపుచ్చుకు రావడానికి అని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మనం నష్టపోతాం అన్నటువంటి ఉద్దేశంతో మానసిక కుమిలిపోయి ఇది బోలే బాబా డైరీ, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ డైరీ, చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద తిరగకూడదు, హెలికాప్టర్లో తిరగకూడదు, వ్యాపారాలు చేయకూడదు. వ్యాపారం అనేది శాశ్వత హక్కు, రాజకీయం అనేది వ్యక్తి కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు ఎవరికైనా కానీ. అలా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ డైరీకి సంబంధం లేదు, దానిలో ఒక షేర్ హోల్డర్ మాత్రమే అతను. మరి ఎందుకని వైసీపీ మీరు అన్నట్లుగా సంబంధం లేదని మీరు అంటున్నారు, కానీ వైసీపీ నాయకులు ఇందాపూర్ అనే కంపెనీ పేరుతోనే చంద్రబాబు హెరిటేజ్ సంస్థను దాని ద్వారా కల్తీ సరఫరా చేశాడని చెప్పి ఈరోజు మండలిలో కూడా ధర్నా దిగారు. మరి చెప్పేదండి, ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత అవి చేయకుండా ఎవరైనా చేస్తారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసింది ఎవరంటే
తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని మతాలను ప్రోత్సహించింది ఎవరంటే, నరసాపురంలో అంతర్వేదిలో రథం కూల్చేసింది ఎవరంటే, కనకదుర్గమ్మ దేవస్థానం వెండి సింహాలు దొంగతనం చేసింది ఎవరంటే, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర రామాలయంలో కూల్చేసింది ఎవరంటే, ఈ దేశంలో అన్ని మతాలను ప్రోత్సహించేసి మత కలహాలు సృష్టించింది ఎవరంటే, వీళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి. అంతర్వేదిలో రథం కూలిపోతే మానసిక రోగి తేల్చేశాడు అన్నారు. కనకదుర్గమ్మ తల్లి దగ్గర వెండి రథాలు పోతే అయ్యేమో మేడలు కడతారా మిద్దెలు కడతారని ఒక మంత్రి గారు మాట్లాడారు. ఆ మాట్లాడి కానీ టెలిస్కోప్లో మీ దగ్గర ఉన్నాయి కదా. ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ దైవ విషయం కానీ దైవభక్తి విషయంలో కానీ నెగిటివ్ కామెంట్స్ చేసిందండి? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారి ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ కోసమని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఉద్దేశంతో ఆనాడు దివ్య దర్శన యాత్రని పెట్టి ప్రతి పేదవాడు కూడా 5 పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి, దైవం అంటే ఇట్లా ఉండాలని చెప్పి కనులార దైవ దర్శనం చేసుకుని ఒక రాతికో రప్పకో పూజ చేసే సందర్భంలో కలిసి 5 పుణ్యక్షేత్రాలు తీసుకెళ్లి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఈ భగవంతుడు పేదవాడికి అందుబాటులో కలిగాడన్నటువంటి దృఢ సంకల్పం కలిగించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి హెరిటేజ్ డైరీ గురించి మాట్లాడతారండి. ఆ మహానుభావుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నిరంతరం కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం తప్పనిచ్చి అతను అనేక సందర్భాల్లో చెప్పారు, నేను 4 సార్లు ముఖ్యమంత్రి చేశా, ఇంకా నాకు ఏ విధమైన కోరికల్ని. చంద్రబాబు నాయుడు గారు వాచీలు పెట్టుకున్నాడా, ఉంగరాలు పెట్టుకున్నాడా, లేకపోతే మినరల్ వాటర్ 1,00,000 రూపాయలు చెప్పాడా, 1,00,000 రూపాయలు చెప్పులేసి తిరుగుతున్నాడంటే నిరంతరం కూడా 75 సంవత్సరాల వయసులో ప్రజాసేవయ్య నా జీవితంగా అంకితం చేశానన్న ఉద్దేశంతో చెప్తున్నారు. కానీ అదే విమర్శలు చేసిన నాయకులైతే తిరుపతి అలిపిరి టోల్ గేట్ దగ్గర నుంచి మొదలుకొని స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంటెన్సివ్ కేర్లో ఉంటారు. మరి చూడండి, చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడమని అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అలిపిరి టోల్ గేట్ దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి పాదాల దాకా కూడా నడిచి వెళ్తారు. ఆ అన్నవాళ్ళు ఎవరైనా ఆయనతో పోటీ పడతారని కనుక్కోండి. ఇటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ రాజకీయ స్వలాభం కోసం అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. అసలు వాళ్ళు చేసింది ఏమీ లేక ఇటు పక్కన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటాడు, కానీ చంద్రబాబు ఏదైతే చెప్పాడో దాన్ని భుజాలు వేసుకుని ఇతను కూడా మాట్లాడతారంటున్నారు. మరి ఏం చెప్తారు? సనాతన ధర్మాన్ని కించపరిచే రకంగా మాట్లాడితే దేశంలో ఇంకా అంతకన్నా నూకలు ఉండవండి. ఇప్పుడు అంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదండి, నాకు తెలియక మాట్లాడతాను. ఒక్క విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో కాదండి, అతను రియల్ హీరో. మీరు ఆలోచించండి, శ్రీకాకుళం జిల్లాలో వెనకబడినటువంటి ఉద్దానం అనే బాధితులు, ఉద్దానం అంటే ఎక్కడితో కూడా ప్రపంచ పటంలో తెలియకపోతే కిడ్నీ బాధితులు అనేవాడు నరకం అనుభవిస్తుంటే ఆ రోజు అతను చంద్రబాబు నాయుడు గారు దూసుకెళ్ళి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇవాళ ఉద్దానం అనేది ప్రపంచ పటంలో కిడ్నీ పరిశోధన కేంద్రంగా తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అండి. తను ఇప్పటి గ్రామంలో మీటింగ్ పెట్టలేదని ప్రజలు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక శాసనసభ్యుడు కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కాదు, తన సినీ జీవితంలో సంపాదించుకుని 50 లక్షల రూపాయలు ఆ కరుడు కట్టినటువంటి వ్యక్తులు కొంతమంది ఆయన ఇబ్బంది, వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, మీకు భూములు ఇస్తే మీ భూములు మీటింగ్కి ఇస్తే ఊరుకోమంటే ఆ కృతజ్ఞతాభావంతో 50 లక్షల ఆ గ్రామానికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదండి. ఇవాళ అమరజీవి జలవనరుల శాఖ అని చెప్పేటి గ్రామాన్ని కూడా పెట్టిన మాట వాస్తవం కాదా? గ్రామీణ వాతావరణంలో మైదానాలు, తండాలు, ఏజెన్సీలలో కూడా అసలు డోలీల మూత నుంచి డోర్లు తీసే స్థాయికి తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు కాదండి. మీరు వెళ్దాం పోదండి, ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి పార్టీలకు అతీతంగా తండాల్లో ఉన్నటువంటి ట్రైబల్ కాస్ట్ అడుగుదాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత డోలీలకు విముక్తి కల్పించి డోర్లు తీసే సందర్భం వస్తుందా లేదా అని అడుగుదాం పదండి.